హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను ప్రణయ్ వర్మ. ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి అంశాలకు సంబంధించి ప్రధానంగా చూస్తే ఎన్నికల హడావిడి మొదలైపోయింది. దానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారాలు కూడా జోరుగా సాగుతూ ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మౌత్ టాక్ పెద్ద ఎత్తున జనాలలోకి వెళ్తుంది అన్నటువంటి వాదనలు కూడా వినబడుతున్నాయి. అయితే ఇక్కడ మనం కేసీఆర్ మాత్రం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ పలువురు బీఆర్ఎస్ నేతలకు కొంత అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కొత్త వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు కూడా వాళ్ళను కంట్రోల్ చేసేందుకు అండ్ దాంతోపాటుగా కొంత వాళ్ళ నడవడిక మార్చుకోకపోతే సీట్ మార్పు తప్పదు అన్నటువంటి హెచ్చరికలు కూడా జారీ చేస్తూ పలువురికి బీఫామ్ ఆపాడు అన్నటువంటి వార్తలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పలు దినపత్రికల్లో కూడా దీనికి సంబంధించినటువంటి వార్తలను సంధించడం జరిగింది. దీపావళి వరకు టైం ఇస్తున్నాం, మార్చుకోకపోతే తీరు మారకపోతే సీటు మారుద్ది అన్నటువంటి నినాదం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీనిపై చర్చ కొనసాగిద్దాం. మనతో పాటుగా బీజేపీ సీనియర్ నాయకులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉండబోతున్న సునీల్ కుమార్ గారు అండ్ అదేవిధంగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి డైనమిక్ లీడర్ సాంబశివరావు గారు అండ్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రమణారెడ్డి గారు మనతో డిబేట్లో పాల్గొన్నారు. సో ముందుగా ఇక్కడ బీజేపీకి సంబంధించి సునీల్ గారు, ప్రస్తుతం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మనం చూస్తే కొంత హడావిడి మొదలైంది. ప్రతి నేత పార్టీలకు సంబంధించి ప్రచారాల్లో జోరుగా ఉంటే మన కేసీఆర్ మాత్రం కొంత ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి కొన్ని వార్నింగ్లు ఇస్తున్నారు. అండ్ దాంతోపాటుగా అనునిత్యం కూడా ప్రతి ఒక్క క్యాండిడేట్కి సంబంధించినటువంటి సర్వేని చేయించడంతో పాటుగా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, క్యాడర్ని కలుపుకోపోతున్నారా లేదా, అంతేకాకుండా అక్కడ మార్పులు చేర్పులు ఉన్న ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో కూడా ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్, ఫోన్ కాల్స్ చేస్తూ కొన్ని సర్వేలు తీసుకొస్తే కొందరికి మాత్రం అంటే దాదాపు 10 నుంచి 15 సీట్లలో అభ్యర్థుల మార్పు ఉంటుంది అన్నటువంటి వార్తలు కూడా ఈరోజు మళ్ళీ ఒక పేపర్లో వచ్చింది. దాంతోపాటుగా తీరు మారకపోతే సీటు మారుద్ది అన్నటువంటి నినాదం కూడా కనిపిస్తాం. సో ఈ తీరు కనబడతా ఉందా? అంటే ఆ క్యాండిడేట్స్లలో మీరు చూస్తూ ఉన్నారు, ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు, ఎక్కడైనా కనిపిస్తూ ఉంది అది? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షక మహాశయులకు నా నమస్కారం. అట్లాగే ప్యానెల్లో ఉన్న వారందరికీ ప్రణయ్ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రణయ్ గారు, బీఆర్ఎస్ పద్ధతి ఎట్లా ఉంటుందంటే క్యాడరు మంచిగా ఉన్న కాడ లీడర్ మంచిగా లేడు, లీడర్ మంచిగా ఉన్న కాడ క్యాడర్ మంచిగా ఉండదు. ఎందుకంటే ఇలా బీఆర్ఎస్లో ఎంతోమంది మీద ఎట్లాంటి నేర చరిత్రలు కావచ్చు, లేకపోతే అసమ్మతిలో ప్రతిపక్షాలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి కొన్ని తప్పిదాలను ప్రతిపక్షాల కంటే ప్రజలు ఎక్కువ ఎత్తి చూపుతూ ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అత్యుత్సాహంతో తీసుకొచ్చినటువంటి కొన్ని దళిత బంధు లాంటి, బీసీ బంధు లాంటి ఇంకా తదితర పథకాలలో వారికి మాత్రమే న్యాయం చేసుకొని ఎప్పుడైతే నియోజకవర్గం అంటే ఎప్పుడు కూడా ఒక పార్టీ పరంగా చూసేదాన్ని కరెక్ట్గా ఒక పార్టీ సిద్ధాంతం అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు పోయినప్పుడు ఖచ్చితంగా అది ప్రజాస్వామ్య పద్ధతిలో మాత్రమే నాయకుడిని ఎన్నుకుంటారు, లీడరు క్యాడర్ అనేది కలిసిపోతారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రజాస్వామ్యంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఒక నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలే తప్ప మిగతా పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రజలు కాదు, వాళ్ళ కార్యకర్తలు కాదు, వాళ్ళకు ఎలాంటి స్కీమ్తో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్న కాడ చాలా అదిగా ఉంది. రెండవది, ఈ బంధులు ఏవైతే తీసుకొచ్చిన సంక్షేమ పథకాలని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ అవి స్వార్థపూరిత పథకాలతోని చాలామంది విసుకెత్తిపోతున్నారు. ఎందుకంటే వారికి మాత్రమే ఇచ్చుకుంటున్నారు. మీరు ఇలా యూట్యూబ్ కొట్టినా, ఛానళ్ళు పెట్టినా, పేపర్లు తిప్పినా కానీ అవును మా వాళ్ళకి మేము ఇస్తాం, మేము ఇయ్యం, లేకపోతే అవును మా కార్యకర్తకే ఇచ్చుకుంటాం, మేము ఎవరికి ఇయ్యం, లేకపోతే ఓటు అడిగి కూడా నిన్న మల్లారెడ్డి గారు ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఎక్కడ అంటే డబుల్ బెడ్రూమ్ లేదు, ఏం లేదు, నేను ఓటేస్తాయి లేకపోతే లేదు. అంటే ఈ అసహనం అనేది ఏం చేస్తూ ఉందంటే నిజంగా క్యాడరు లీడరు కలిసిపోతుందా లేదా అనేది తెలంగాణ ప్రజానికం గమనిస్తున్నారు. రెండవది ఏంటంటే ఇలా ఒక నియోజకవర్గానికి 2 లక్షల పైసలకు ఓటర్లు, దాదాపు కొన్ని నియోజకవర్గాలలో దాదాపు 3 లక్షల ఓటర్లు ఉండేటువంటి నియోజకవర్గాలలో కేవలం వాళ్ళు ఒక 30-40 వేల మందికి మాత్రమే న్యాయం చేస్తూ ఉన్నారు, మిగతా వారికి న్యాయం జరగట్లే. దీన్ని తెలంగాణ ప్రజానికం 2 పర్యాయాలుగా అంటే ఒక 5 సంవత్సరాలు ఒక రకంగా చూశారు, 4 సంవత్సరాలు ఒకసారి, ఇప్పుడు 5 సంవత్సరాలు ఒకసారిగా చూస్తున్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వ ఫలాలు అవి ఇవాళ కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు, లేకపోతే ఇంకో నేత ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినవి కావు. ఈ ఫలాలను నిజంగా ప్రజలకు నేరుగా అందియకుండా ఒక స్వార్థపూరితంగా వాళ్ళ పార్టీ వారికి ఇచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ రకమైన వ్యవహారం ప్రతి నియోజకవర్గంలో ఉంది. నిన్న బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ గారు ఖమ్మం మీటింగ్లో పెడితే కనీసం ముందు వరుస కూడా ఫుల్ కాలేదు.
అంటే ఖమ్మం పరిస్థితిలో ఏం జరగబోతుందో చెబుతుంది. అయితే తను ఏమంటున్నారంటే గొప్ప నేత, నేను ఎప్పుడు కూడా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని చావు నోట్లో తలబెట్టి బయటికి తీసుకొచ్చిన గొప్ప ధీరుడు వీరుడు మా గొప్ప నేత అని బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటారు. తెలంగాణ సమాజం కూడా ఆయనకు తల వంచి జేజేలు పలికిన సందర్భాలు ఉన్నాయి. కానీ నేను ఏమంటాడంటే నన్ను ఓడగొడితే ఇంటికి పోతా అంటే ఒక అంత పెద్ద నేత తను ఉన్నటువంటి ఇలా కాంగ్రెస్ బలమా బీజేపీ బలమా లేకపోతే ఇతర పార్టీల బలమా ఏం జరుగుతుందో తెలియదు, కానీ వాస్తవంగా తను మాత్రం క్షేత్రంలో తన ఓటమిని ఒప్పుకున్నట్టుగా మా బీజేపీ భావిస్తూ ఉంది. నిజంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ అని ఒక పేరు పెట్టిరు తప్ప అది దొర తెలంగాణ తప్ప బహుజన తెలంగాణ రాలేదు. బహుజన తెలంగాణ దిశగా బీజేపీ అడుగు వేస్తూ మా అభినవ్ సర్దార్ పటేల్ అమిత్ షా గారు సూర్యాపేటలో చెప్పింది ఏంటంటే బీసీ ముఖ్యమంత్రిని బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటిస్తా అని చెప్పారు. ఇన్నేళ్ళ 75 సంవత్సరాల స్వతంత్ర మన భారతంలో ఈ తెలంగాణకు సంబంధించి ఏ ఒక్కడు కూడా బీసీ గురించి ఆలోచన చేయలేదు. నిజంగా అత్యధిక జనాభా ఉన్నాడు. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన పరిపాలన అనేది జరగాలి. సో ఖచ్చితంగా ఇలా నిజంగా ఒక మాట చెప్తే బీసీ వర్గాలు అయితే చాలా ఆనందంలో మునిగిపోతున్నాయి. మరి ఏ దిశగా పోతారో తెలియదు. ఇంకా మా మేనిఫెస్టోలో కూడా మేము ఏం పెడతామో చూస్తే అప్పుడు రియల్గా ఎటువైపు ఉంటారు ఏందనేది తెలుస్తుంది. అయితే మీరు అడిగిన ప్రకారంగా కేసీఆర్ గారిని నమ్ముకొని నిజంగా మోసపోయిన నేతలు ఈ తెలంగాణలో కోకొల్లలు చాలా వందల వేల మంది కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు బీఫామ్లు ఇస్తారా లేకపోతే వాళ్ళ తీరు మార్చకపోతే, అంటే వాళ్ళ తీరు మార్చుకున్నా ఆయన అనుకోవాలి ఈయనకి ఇవ్వాలని తప్ప అవతలోడు తీరు మార్చుకున్నా అయ్యాడు, తీరు మార్చుకోకపోయినా అయ్యాడు. సో అది ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి ఒక గుత్తాధిపత్యం కావచ్చు, తెలంగాణ మీద ఒక పట్టు కావచ్చు. ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, మార్పును తథ్యం కోరుకోవాలి. ఎందుకు కోరుకోవాలనుకుంటున్నారు? కేసీఆర్ గారు నిజంగా తెలంగాణ రాష్ట్ర బిడ్డ కాబట్టి ఆయనకు మన మూలలు మన ఇళ్ళలు మన భూములు గెట్లు నీళ్లు నదులు అన్నీ తెలుసు. సో ఈ రకంగా రాష్ట్రాన్ని మంచి పద్ధతిలో తీసుకుపోతున్నా అనుకునే క్రమంలో కొన్ని తను ఏంటంటే ఒంటెద్దు పోకడలు పోయి ఎవరితో నాకేంది ఈవెన్తో ప్రజలతో కూడా నాకేంది అనుకునే పరిస్థితికి దిగజారింది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, ఖచ్చితంగా మార్పును కోరుకుంటున్నారు. సో బీఆర్ఎస్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనేది మా బీజేపీ వాదన. రామేశ్వరరావు గారు, ఇప్పుడు ఇక మీ వంతు ఇప్పుడు మరి ఈరోజు వచ్చినటువంటి వార్తలకు సంబంధించి ఒక్కసారి మనం హెడ్లైన్లో చూస్తే తీరు మారకపోతే సీటు మారుడే అన్నటువంటి వాదన, డజన్ మంది క్యాడర్లో ప్రజల్లో వ్యతిరేకత ఉంది అన్నటువంటి వార్తలు కావచ్చు. పర్సనల్గా కేటీఆర్ హరీష్ రావు ఫోన్లో మాట్లాడుతూ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు అన్నటువంటి వార్తలను చూస్తూ ఉన్నాం. ఇది వాస్తవమైన గ్రౌండ్లో మీరు కూడా ప్రచారంలో జోరుగా తిరుగుతూ ఉన్నారు రోజు. నమస్తే. ముందుగా ప్యానెల్లో ఉన్న మా మాటల మాంత్రికుడు సునీల్ అన్నకు నమస్కారం, కాంగ్రెస్ పార్టీ నాయకుడికి నమస్కారం, మా ప్రణయ్ అన్న, అమ్మ న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు. అన్న నేను ఒక మాట చెప్తా, సునీల్ అన్న మొత్తం మాట్లాడినాక లాస్ట్ ఒక డైలాగ్ కొట్టిడు, తెలంగాణ గురించి ఎంత తక్కువ మాట్లాడు, బీఆర్ఎస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ మంచిదే. ఏందన్నా ఇది నాకు అర్థం కాదు. అన్న ఒక మాట చెప్తా, ఈ రోజు తెలంగాణ ఈ విధంగా దేశంలో నెంబర్ 1 గా తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అంటే దీని మీనింగ్ చాలా ఉంటది ప్రణయ్ అన్న. నేను ఒక మాట చెప్తా, ఖచ్చితంగా మళ్ళా రాబోయేది పాగా వేయబోయేది ముచ్చటగా 3సారి ముఖ్యమంత్రి అయ్యేది మా కేసీఆర్ గారు. దీంట్లో మీకు ఎలాంటి డౌట్ లేదు. నేను ప్రతిరోజు ప్రజాక్షేత్రంలో ప్రచారంకి తిరుగుతున్నా, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, ఆడుతున్నారు, ప్రజలు దీవిస్తున్నారు, మళ్ళా మీరే కావాలంటున్నారు. అందిన పథకాలు ప్రతి ఇంటికి 1 పథకం అందింది, ప్రత్యక్షంగా అనుభవించి చెప్తున్నా మీకు. నేను ప్రచారంలో తిరిగి చెప్తున్నా, అంతేగాని నేను ప్రజాక్షేత్రంలో లేకుండా ఏం చెప్పట్లేదు. సునీల్ అన్న అన్నట్టు బీసీ ముఖ్యమంత్రి కార్డు ప్రకటించడం అంటారు. మీ మేనిఫెస్టో ఎప్పుడు వస్తుంది, మీ క్యాండిడేట్లు ఎప్పుడు వస్తారు? ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇస్తారా మీ క్యాండిడేట్లని మేనిఫెస్టోని? ఎలక్షన్స్ అయితే ఎలక్షన్లకి ఇవ్వాలి కదా సునీల్ అన్న, ఇంకెప్పుడు ఇస్తారు మీరు? బీజేపీ వ్యూహం ఎవరికి చిక్కకుండా మేము అన్న డిసెంబర్ 3వ తారీఖు రోజు రిలీజ్ చేయండి అన్న మీరు క్యాండిడేట్లని, మాకేం ఇబ్బంది లేదు. డిసెంబర్ 3వ తారీఖు ఇవ్వండి, ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉంటారు సూపర్ ఉంటుంది. డిసెంబర్ 3వ తారీఖు. సాంబశివరావు గారు ఇప్పుడు పాయింట్కి రండి, ఎందుకంటే ఇక్కడ క్యాడర్ లో కొంత తీవ్ర వ్యతిరేకత ఉందంట. కేటీఆర్ డైరెక్ట్ గా మాట్లాడుతున్నారంట, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారంట, వాళ్ళని తీరు మార్చుకోవాలని చెప్తున్నారు. ఎక్కడన్నా అది జరిగింది ఎక్కడన్నా చెప్పాను నాకు. 12 మంది క్యాండిడేట్లకు సంబంధించిన మార్పు చేర్పు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు.
అన్నా అలాంటిది ఏం లేదన్నా, ఒక మాట చెప్తాను. క్యాడర్ కి హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ సలహాలు సూచనలు ఇవ్వడం అనేది తప్పు కాదు. ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంలో మా పార్టీ నడుస్తుంది, మా పార్టీ కార్యకర్తలు నడుస్తారు. మేము Yes. తప్పకుండా ముఖ్యమంత్రి గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు వాళ్ళు సూచనకుండా మేము పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తాం. ఎస్ ఎస్ కాంగ్రెస్ అంతే తప్ప క్యాడర్ లో లేదు, లీడర్ లో నైరాశ్యం ఉంది, ఇట్లాంటి అన్ని ఫేక్ వర్డ్స్ సృష్టించి తెలంగాణ ప్రజల్ని ఏదో కన్ఫ్యూజ్ చేసి బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఏదో మేము లబ్ధి పొందాలంటే అంత తెలివి తక్కువ ప్రజలు ఎవ్వరు లేరు ఇక్కడ. తెలంగాణ ప్రజలు చాలా తెలివి కల వాళ్ళు, విజ్ఞత కల వాళ్ళు. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు టీఆర్ఎస్ కు ఓటేయాలి, మాకు ఈ పథకాలు రావాలని చెప్పి. ఒక్క 2 నిమిషాలు టైం ఇస్తే నేను మా మేనిఫెస్టో చదువుతా, అక్కడ ఉన్న కాంగ్రెస్ బీజేపీకి కళ్ళు తిరిగి పడిపోతారు వాళ్ళు. తెలంగాణ చూడండి ఒకసారి. ప్రజానికం మొత్తం కేసీఆర్ సాంబశివరావు గారు ప్రతి మీ ఇంటికి మేనిఫెస్టో, 5 లక్షలు. మీ మేనిఫెస్టో తెలంగాణ అన్నా? ప్రజానికం అందరూ చూసారు కదా మొత్తం కంప్లీట్ గా. బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ప్రజలకు మా బీఆర్ఎస్ మేనిఫెస్టో తెలుసు అన్నందుకు థ్యాంక్ యూ అన్న. ప్రతి గడపకు చేరింది అంటే మా కేసీఆర్ మేనిఫెస్టో 4 కేసీఆర్ రూపాయలు. ఎస్ ఎస్ అంటే ఆ మేనిఫెస్టో చూడడానికి కూడా ఒక కారణం ఉంది. ఆ పాయింట్ కూడా ఒకసారి మీరు వినాలి. ఎందుకంటే కేసీఆర్ ఏదో ఇస్తాడు, ఎంతో ఇస్తాడు అని ఊహించుకుంటూ చాలా మంది టీవీల ముందు కూర్చున్నారు. ఆ రోజు అమ్మాయి న్యూస్ చూసుకుంటే కూడా చాలా మంది ప్రేక్షకులు కూర్చున్నారు. కానీ ఎంతో ఊహించుకుంటే ఏమీ లేదు అన్న కాడికి వచ్చింది ఆ రోజు. అందుకే అందరికీ తెలుసు అంటున్నా. ఎంతో ఊహించుకునేది ఏందన్నా, ఇంతకంటే బ్రహ్మాండమైంది ఎక్కడ ఉంటుందా? దేశంలో ఎక్కడైనా ఉంటుందా మా మేనిఫెస్టో కంటే మించిన మేనిఫెస్టో ఎవడన్నా పెట్టిండా? బీజేపీ పాలిత 18 రాష్ట్రాల్లో 700 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. వాళ్ళు ఒకసారి పునరాలోచించుకోవాలి. వాళ్ళు చేస్తున్నది ఏంది? తెలంగాణ రాష్ట్రంలో సొమ్ము దోచుకొని ఆదాని అమ్మాయి పెడుతున్నారు, గుజరాత్ గవర్నమెంట్ కు డబ్బులు పెడుతున్నారు. మరి ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు అని నాకే అర్థం కావట్లేదు. మొత్తం చూసి మెగా కృష్ణారెడ్డికి పెడతారు కదా అన్న. అన్నా ఒక మాట ఇంటావు, మీలాగా ఆదాని అంబానీకి పెట్టారన్నా. అదే మెగా అంబానీ కృష్ణారెడ్డి. ఆదానికి ఇద్దరికే అన్నా, ఇద్దరు గుజరాతీలను దోచిపెడుతున్నా ఈ రాష్ట్రాలని. Yes, ఒక్కసారి. వాళ్ళ సంపద పెరుగుకుంటా పోతే, ఎస్ సాంబశివరావు గారు మనతో వాళ్ళ పాటు సంపద పెరుగుకుంటా పోతే ఎక్కడ ఉంటుందండి? సాంబశివరావు గారు మనతో పాటు కాంగ్రెస్ మిత్రులు రమణారెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన వాదన కూడా విందాం. సో రమణారెడ్డి గారు, మరి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా కనబడుతూ ఉంది? మీరు కూడా జనాలలోకి వెళ్తా ఉన్నారు, బట్ కాంగ్రెస్ కూడా ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు వెళ్తా ఉంది. కాంగ్రెస్కి సంబంధించిన గ్రాఫ్ కూడా పెరుగుతుంది అన్నటువంటి వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో బీఆర్ఎస్ నేతల ప్రవర్తన ఎట్లా ఉంది? క్యాడర్కి సంబంధించినటువంటి యాంగిల్లో ఏం కనిపిస్తూ ఉంది? సార్, ఫ్యాన్లో ఉన్న అందరికీ నమస్కారం. సునీల్ అన్నకు మరియు సాంబశివరావు గారికి, మరి అమ్మా న్యూస్ ఛానల్ వారికి, చూస్తున్న ప్రేక్షకులందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తూ, సార్ ఈ రోజు చూసుకుంటే బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి అంశాలు, వాళ్ళు ఇప్పటి వరకు కూడా పేద ప్రజల గురించి ఆలోచన పాపాన పోలే. ఏ ఒక్కరికి కూడా మన రేషన్ కార్డు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తప్ప, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తప్ప ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. మన దళితులకు సంబంధించిన విషయంలో 3 రేషన్ కార్డు ఎట్లా వచ్చింది మా తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి రేషన్ కార్డు తప్ప కొత్తగా ఏమి ఇచ్చినా ఏం లేవు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పారు, దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తా అని చెప్పారు. ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు. కేసీఆర్ గారు అల్లుడు వస్తే ఎక్కడ కట్టేస్తారు, అల్లుడు వస్తే బెడ్రూమ్ ఎక్కడ ఉంటది, మేకన్ వస్తే ఎడ కట్టేస్తారు, చుట్టాలు వస్తే ఏం చేస్తారని చెప్పేసి ప్రగల్భాలు వాళ్ళకి 2014 ఎలక్షన్ లో మోసపూరితమైన వాగ్దానాలు చేసిండు. ఆ రోజు ఈ 2018 ఎలక్షన్ లో నిరుద్యోగ భృతి ఇస్తా అని నిరుద్యోగులు మోసం చేసిండు, పేపర్ లీకేజీలు చేసిండు. అన్ని స్కాములలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేల పాత్ర ఉంది. దళిత బంధువులు మోసాలు, దళిత బంధువులు కమిషన్ వార్తలు వచ్చాయి, మన అందరం కూడా చూసినాం. ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే కొన్ని కోట్లకు పడగలెత్తారు. ఏ ఎమ్మెల్యే కూడా ఇంత అరాచకాలు, ఇంత దౌర్జన్యాలు ఏ ఎమ్మెల్యేలు కూడా చేయలేదు. అక్కడ చూసుకుంటే బెల్లంపల్లి ఎమ్మెల్యే రసమై బాలకిషన్ మానకొండూరులో, గువ్వల బాలరాజు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే స్కాములలో ఉన్నారు. బెల్లంపల్లి దుర్గం చిన్నయ్య గారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ రోజు స్కాములలో ఉన్నారు. వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఆస్తులన్నీ, వాళ్ళు సంపాదించుకునేవన్నీ మొత్తం డాటా వస్తుంది. కేవలం ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ 2 ఒకటై కాంగ్రెస్ పార్టీ నాయకులను ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ పప్పులు ఉడకాయి ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందినాయంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల అని చెప్పేసి
ఆలోచన చేసి ఈ రోజు గ్యారంటీ కాంగ్రెస్ నుంచి ఇచ్చినటువంటి గ్యారంటీలను ఆమోదం చేసి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేలు గెలవబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున సార్. సో ఇవాళ బీసీ బంధు సార్, బీసీ బంధు కానీ గృహలక్ష్మి కానీ దళిత బంధు కానీ కేవలం వల్ల టిఆర్ఎస్ నాయకులకు టిఆర్ఎస్ కార్యకర్తలకు తప్ప ఏ కూడా వీళ్ళ వల్ల న్యాయం జరిగింది లేదు. అదే ఇప్పుడు ఇవాళ బీజేపీ నాయకులు అంటున్నారు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి. మరి కేంద్ర హోంమంత్రిగా ఇవాళ కిషన్ రెడ్డి గారిని తీసుకున్నారు సహాయ మంత్రిగా. మరి బీజేపీ నుంచి బండి సంజయ్ గారు ఉన్నారు, అరవింద్ కుమార్ గారు ఉన్నారు. వాళ్ళని ఎందుకు మంత్రులుగా చేయాలి సార్? దానికి మన ఎక్స్పీరియన్స్ అవసరం కదా, సీనియారిటీ. సాంబశివరావు గారు, ఎలక్షన్స్ అందుకోసం కనబడుతున్నాయి. ఎలక్షన్ లో మోడీ గారు వచ్చి నిజామాబాద్ సభలో కేటీఆర్ ముఖ్యమంత్రి చేయడానికి నన్ను అడిగిన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారండి? ముఖ్యమంత్రి గురించి ఆలోచన కేవలం రాష్ట్రానికి కొద్దిగా సాధించిండు, ఉద్యమంలో ఉన్నాడని చెప్పేసి 2 సార్లు అవకాశం ఇచ్చారు. పేద ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుందని చెప్పి ఆలోచన చేశారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు చూడండి మీరు, మేము శ్రీరామ్ సాగర్ కట్టాం, నాగార్జున సాగర్ కట్టాం, ప్రతి ఒక్క ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీలో అయింది. కేవలం కాళేశ్వరం కట్టి అది కూడా ఏ రకంగా ఉందో ప్రజలు చూస్తున్నారు దాని మీద. సాంబశివరావు గారు, మీరు కట్టిన ప్రాజెక్టులకు చెప్పండి అన్న. సంబంధించిన అంశం కూడా వెళ్తా ఉంది బయటికి. అవినీతి కుంభకోణాలకి సంబంధించిన ఇవాళ ప్రాజెక్టుల గురించి మాట్లాడదామా? అభ్యర్థుల వ్యతిరేకత అంటే ప్రాజెక్టుల నిర్మాణాలు, పథకాలు వీటన్నిటిపైన వస్తా ఉంటది కదా వ్యతిరేకత. సో అభ్యర్థి కరెక్ట్ గా ఒకవేళ ఇచ్చిండు, కూడా పేద ప్రజలకు పథకాలు టీఆర్ఎస్ పథకాలు అందలేదన్నటువంటి వాదన వస్తా ఉంది. దీనికి సమాధానం చెప్పండి సూటిగా. టీఆర్ఎస్ పథకాలు అందిన వాళ్ళని లైన్ లో నిలబెట్టి ప్రూవ్ చేస్తా, మీరు దేనిపైన ఒప్పుకుంటారా? ఎక్కడున్న బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు దళిత బంధు గాని, ఎంటర్మేడ్ పెన్షన్ గాని, రైతు బీమా గాని, రైతు బంధు గాని, తర్వాత మనం మేము ఇస్తున్న గృహలక్ష్మి గాని, కళ్యాణ లక్ష్మి గాని, షాదీ ముబారక్ గాని, ఆడబిడ్డ పుట్టినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు, ముసలమ్మ వరకు, ఓల్డేజ్ వచ్చే వరకు పథకాలు అందిస్తున్న ఏకైక పార్టీ మాదండి. ఇట్లా మాట్లాడతారా వీళ్ళు? ఆడ ఉన్న వాళ్ళు కూడా రైతు బంధు తీసుకొని, అక్కడ ఉన్న ఇద్దరు కూడా రైతు బంధు తీసుకుంటూ మాట పేద ప్రజలకు అన్యాయంగా పనులు చేస్తున్నారు. ఈ రోజు 70 రూపాయలు 60 రూపాయలు ఉన్న కరెంట్ బిల్లు 3000 4000 వస్తున్నది. అన్నా పేద ప్రజలు ఏసీలు పెట్టుకుంటూ వస్తుంది, మామూలుగా అయితే రాదన్న, దయచేసి తప్పుగా అనుకోకు. ఏసీ మామూలుగా బల్బులు ట్యూబ్లైట్ పెట్టుకుంటే వస్తుంది. 4000 5000 ఏ రాష్ట్రం దేశంలో దేశకి నేత 24 గంటల కరెంటు, 24 గంటల వాటరు, పింఛలు పట్టుకొని రోడ్ల మీద తిరిగారు మీరు. ఇప్పుడున్న పరిస్థితి తెలంగాణలో అడుగుతున్న మిమ్మల్ని నేను. 7 గంటల కరెంటు, ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు అప్పటికిప్పటికీ సమస్యలలో కొద్దిగా డెవలప్ అయింది, ప్రజలకు చైతన్యం వచ్చింది. దాన్ని మనం మీరు డెవలప్ అయ్యాడు అంటలేదు నేను, ప్రజల చైతన్యం అంటున్నాడు సాంబశివరావు గారు. చైతన్యం ఇంక్రీజ్ అయింది, ప్రజలలో చైతన్యం వచ్చింది. మేము మా మేనిఫెస్టోని కాపీ కొట్టారు మీరు. మేము ఇస్తాం మహాలక్ష్మికి మీరు 25,000 అంటే మీరు 3,000 అన్నారు, 500 సిలిండర్ అంటే 400 అన్నారు. ఇవాళ అభినవ ముఖ్యమంత్రి అంత స్థాయి అంటే సెకండ్ క్యాడరు హరీష్ రావు గారు ఆదిలాబాద్ పోయినరు. ఆదిలాబాద్ లో అంటే నిజంగా వీళ్ళు ఎవరు కాపీ కొడుతున్నారు కాదు, పాపం కాంగ్రెస్ ఎప్పుడో మేనిఫెస్టో ప్రకటిస్తే దాంట్లో 50 ఇటు 50 అటు తీసేసి అంటే ఓడిపోయే పార్టీకి ఎందుకులే అనుకోని చేస్తే ఇప్పుడు ముంగట కూడా ఫెయిల్ అయ్యేటోడు పేపర్ రాస్తున్నా అనుకోండి, ఏనుకోడు కూడా దాన్ని కాపీ కొట్టిండు. అంటే కనీసం అందులో సబ్జెక్ట్ ఉందా లేదా అనేది కూడా చూడలే. సో అట్లా చేసి ఇవాళ హరీష్ రావు గారు నిండు సభలో అంటారు మా మేనిఫెస్టోను కాపీ కొట్టినంటే, అసలు ముందు ప్రకటించిన మేనిఫెస్టో పాపం కాంగ్రెసే కదండి. వాళ్ళు ప్రకటించిన తర్వాత వీళ్ళు కాపీ కొట్టి వాళ్ళని కాపీ కొట్టిరంటే అంతకంటే పెద్ద జోకే ఉంటుంది. ఇవాళ మా అన్న చాలా గొప్ప నేత మా పట్టాల సాంబశివరావు అని అంటాడు,
నిజంగా ఇవాళ కేసీఆర్ గారు అంత మాట అన్నారు. ఏమన్నారంటే ఓడగొడతారే మాట రెస్ట్ తీసుకుంటా నన్ను ఓడగొడతారేమో అన్నాడు. అంటే వాస్తవంగా ఏమన్నట్టండి, రాజకీయపు అంటే తను వాస్తవంగా ఓటమిని ఒప్పుకున్నట్టు రాజకీయాల్లో. ఆ పెద్ద నేత అట్లా మాట్లాడవచ్చు. ఇవాళ మనం ప్రాజెక్టులు చూసుకుంటా అండి, మేడిగడ్డ ప్రాజెక్టు కంప్లీట్గా ఫెయిల్ అయింది, కాళేశ్వరం ఫెయిల్ అయింది, మిడ్ మానేర్ ఫెయిల్ అయింది, ఓకే అండి, వరద కాలువలు ఫెయిల్ అయినాయి, దళిత బంధు ఫెయిల్ అయింది, రైతు బంధు ఫెయిల్ అయింది, మిషన్ భగీరథ ఫెయిల్ అయింది. తర్వాత ఇప్పుడు ఈ బీటెక్లు ఎంటెక్లు చదువుకున్న వాళ్ళకు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పరీక్షలలో ఫెయిల్ చేసారు, రుణమాఫీ ఫెయిల్ అయింది, డబుల్ బెడ్రూమ్ ఫెయిల్ అయింది, పోటీ పరీక్షల నిర్వహణ కూడా సాధ కాలేదండి. తర్వాత ఇంటర్ విద్యార్థుల దాంట్లో కూడా వీళ్ళు ఫెయిల్ అయిపోయినారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లో ఫెయిల్ అయినరు, నిరుద్యోగ భృతిలో ఫెయిల్ అయినరు, ఉద్యోగ కల్పనలో కూడా ఫెయిల్ అయినరు. ఇప్పుడు ఇన్ని మేనిఫెస్టోలు పెట్టిరండి. నేను నిరుద్యోగుల సంఘానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా. ఆనాడు కేసీఆర్ గారే స్వయంగా తన టీఆర్ఎస్ భవన్లో మా తెలంగాణ నిరుద్యోగుల సంఘాన్ని ఆవిష్కరింపజేసి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా క్యాలెండర్లు డైరీలు అన్నీ చేసి పోండి అన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని దుకాణం బంద్ చేయండి అని చెప్పారు. మా అధ్యక్షుల వారు దాన్ని కనీసం బయటకు కూడా తేలే. అంటే ఇవాళ నిరుద్యోగుల పక్షాన పోరాడేవాడే లేడు. మేము ఆనాడు కొట్లాడినాం, నిరుద్యోగులకు ఒక మంత్రిత్వ శాఖ ఉండాలి, నిరుద్యోగులకు అంటే ఇవన్నీ అన్ని పక్కన పెట్టేసి కేవలం ప్రాజెక్టులతోని ప్రజల మెప్పు పొంది విలేజ్లలో అమాయకులు ఉన్నారు అనుకుంటారు. కానీ ప్రజలు 2 సార్లు ఓడిపోయారు. అయ్యా పూలొచ్చి అంటే 2 సార్లు నమ్ముతారు, 3వసారి ఎవరు నమ్మరు. సో ఖచ్చితంగా ఇవన్నిట్లలో ఫెయిల్యూర్లో ఉన్నారు. కనీసం ఉద్యోగ కల్పనలో కూడా ఫెయిల్ అయిపోయినారు వీళ్ళు. కనీసం హైదరాబాద్కు పోలీసులు రక్షణ కల్పించే విషయంలో రోజుకు 10 మానభంగాలు, 4 మర్డర్లు, 2 రౌడీ షీటర్లు, 4 దొంగలు, ఇదంతా జరుగుతూ ఉంటే ఎక్కడ రక్షణ ఎందులో ఫెయిల్ కాలేదండి వీళ్ళు? ఏ రకంగా ప్రజలు ఎందుకు మళ్ళీ వీళ్ళను ఎన్నుకుంటారు? ఒక మాట చెప్పండి. నిజంగా సాంబశివరావు అన్న కూడా ఆత్మాభిమానంతో ఆయన కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిజంగా పార్టీ ఏదన్నా ఉండొచ్చు, ఖచ్చితంగా అభిమానమే, కాకిపిల్ల కాకి ముద్దు. కానీ వాస్తవం ఏంది, ప్రజలలో ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ప్రజలు మర్చిపోతారా అండి? ఇలా వీరు ఇచ్చేటువంటి ఏదో చిన్న పథకాలకు ఆశపడి బతికేటోళ్ళు తెలంగాణ ప్రజలు కాదు. తెలంగాణ ప్రజలు ఉద్యమ నేపథ్యం ఉన్నోళ్ళు, ఉద్యమకారులు, వాళ్ళ రక్తంలో ఉద్యమం ఉంటుంది. బానిసత్వం అనేది లేనే లేదు. ఈయన బీర్లు బార్లు చేసి బార్లు ఏర్లై పారుతూ ఉంటే ఇవాళ తాగిపిచ్చేది వీళ్ళే, ఫైన్లు కట్టిపించేది వీళ్ళే, జైళ్ళకు దోలేది వీళ్ళే. ఇవాళ రోడ్ల మీద కూడా చూస్తుంటే అసలు మనం తెలంగాణ ప్రజలమేనా? పోలీసు ఒక దిక్కు పోతుంటే ఒక దిక్కు నిలబడతాడు, ఫోటోలు కొట్టుకొని. అదే బీద ప్రజల రక్తం దాగుతారండి వీళ్ళు. రోడ్ల మీద రక్షణ లేదు, వాహనాలకు రక్షణ లేదు, పోలీస్ ప్రొటెక్షన్ లేదు. ఇలా విద్య, వైద్యం, కార్మిక, కర్షక రంగాలు దేంట్లో వీళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారని చెప్పేసి ఇలా ఓట్లు అడుగుతున్నారు. ఖచ్చితంగా పాయింట్ బీజేపీ సునీల్ గారు మీకు ఒక పాయింట్ కాంగ్రెస్ మిత్రుడు రమణారెడ్డి గారు అడిగారు. సో బీసీలకు అవకాశాలు కల్పిస్తా ఉన్నాం, బీసీలను కాపాడుకుంటున్నాం అని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంది. మరి బీసీ నాయకుడుగా ఉన్నటువంటి బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించడం కరెక్టేనా? దాదాపు బీసీగా ఉన్నటువంటి మరి ఎంపీ అరవింద్కి ఎందుకు కేటాయించలేదు, ఈటల రాజేందర్ని ఎందుకు కేటాయించలేదు? మరి ఈరోజు మళ్ళీ మీరు బీసీలకు పెద్దపీఠం వేస్తామనో, మేము ఇచ్చేటువంటి క్యాండిడేట్ల లిస్టులో కూడా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంది. కానీ బీసీలకు ఎక్కడ రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో కానీ కేంద్రాలకు సంబంధించిన దాంట్లో కానీ ఎక్కడ బీసీలు ఉన్నారు అన్నటువంటి వాదనను తీసుకొస్తాం. మంచి ప్రశ్న అడిగారు. కాంగ్రెస్ అన్న కూడా దయచేసి ఓపికతో ఒక 2 నిమిషాలు వినాలి. ఇవాళ కేసీఆర్ గారిదే రాజకీయ పార్టీ కాదు, కేసీఆర్ గారికి లెక్క అన్ని పార్టీలకు ఒక రాజకీయ వ్యూహం ఉంటుంది. ఇవాళ కేసీఆర్ గారు సిట్టింగ్లకే ఎమ్మెల్యే పదవులు మళ్ళీ ఎందుకు ఇస్తున్నారండి? అంటే నా దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేలు పోతే రేపు పొద్దున కాంగ్రెస్కి పోతారా, వేరే వాళ్ళకి మార్చిస్తే ఉన్న జంపింగ్లు ఉంటాయా? కనుక ఉన్నోళ్ళనే ఉన్న కాడ కట్టేసుకోవాలనే పద్ధతి ఆయనకి ఎట్లయితుందో మీరు అడిగినట్టు ఇవాళ అరవింద్ గారికి ఎందుకు ఇవ్వలేదు, ఈటల రాజేందర్ గారు కొత్తగా వచ్చిన పార్టీలకు రాగానే ఉన్నత పదవులు ఇస్తారా అండి? ఒక మాట ఇవాళ బీఆర్ఎస్ అది ఇవ్వగలుగుతుందేమో, వాళ్ళు అట్లా చేసుకున్నారు. అంటే ఏదైనాకైనా కొన్ని పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి. మా పార్టీలను ఇతర పార్టీలు ప్రశ్నించేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. ఎందుకోసం అంటున్నాం అంటే ఇలా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అపూర్వ రాజకీయమైన 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఆయన ఏ రకంగా ముందుకు పోతున్నాడు, ఏం జరుగుతుంది అనేది కేంద్రం ఆలోచించి ఆచితూచిగా పార్టీకి విధేయులు ఎవరు, పార్టీ సిద్ధాంతాలను ఎవరు కట్టుబడిపోతారు, ఎవరి బ్లడ్లో బీజేపీ డిఎన్ఏ ఉంటుంది, ఎవరి బ్లడ్లో బీజేపీ జీన్స్ ఉంటాయి, అవన్నీ చూసుకొని ఆచితూచి ముందు అడుగేసే పార్టీ బీజేపీ పార్టీ. ఇలా వీళ్ళు ఎందుకు ఇవ్వలేదంటే ఇవాళ ఇచ్చిర్రు, మా లక్ష్మణ్ గారికి ఓబీసీ ఇచ్చారు, తర్వాత మన యూపీ తీసుకుపోయి అక్కడ ఎంపీని చేసిండ్రు. అంటే బీసీలను ఎక్కడ తక్కువ చేసినట్టు అండి? ఇవాళ బీసీలో మా ఆచార్య గారు ఉన్నారు, ఆయనకు బీసీ కమిషన్ మెంబర్ని చేసినాం. సో ఏ రకంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏమంటున్నాం అంటే ఇక మేము ప్రకటించద్దు, మీరు ప్రకటించారు, ఇక బీసీలు ఇట్లనే కొట్టుకపోయినాయా? మరి మేము కనీసం బీజేపీ అన్న ఒక వాదం పెట్టింది, మీరు పెట్టండి.
మీకు దమ్ముంటే ఇలా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పండి, మేము చెప్పగలిగినాం. దానికి ప్రజలు హర్షిస్తారా, మమ్మల్ని ఓడగొడతారా, గెలిపిస్తారా, అది ప్రజల ఆశీర్వాదం. ఓకేనండి, మన ప్రజా ఆశీర్వాద సభ పోతే ప్రజల ఆశీర్వాదం ఉండకపోవచ్చు, కానీ మేము ప్రజలకు పోయి ప్రజలకు ఏం కావాలి, ఇలా బీసీ జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. నిజంగా ఓటు ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన చూస్తే బీసీ ముఖ్యమంత్రి కావాలి. ఇవాళ మా రాష్ట్రానికి అధ్యక్షుడు ఒక ఓసీ కిషన్ రెడ్డి గారు ఉండగా కూడా ఆయన వచ్చేసి ఇలా ఎవరైనా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇవాళ రేవంత్ ఉండగా ఈయన కాదా ఇంకోటి ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటారా? అయినప్పటికీ కూడా కిషన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా మేము బీసీని ముఖ్యమంత్రి అని చేస్తామంటే కిషన్ రెడ్డి గారితోనే చెప్పించారు కదా. సో అంతకంటే గొప్పది ఏముంటుంది? ఖచ్చితంగా అన్ని పార్టీలు హర్షించాలి. ఇక్కడ పార్టీల పరంగా చూడొద్దు, మన బీసీలను చైతన్యపరిచి బీసీను గద్దెనెక్కించే రాష్ట్రం వస్తుంది కాబట్టి చాలా సంతోషించి దీన్ని అన్ని పార్టీలు స్వాగతించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ తెలంగాణకు ఒక మంచి శుభ సూచకం. సాంబశివరావు గారు, గ్రౌండ్ లెవెల్లో నిజంగానే బీఆర్ఎస్కి నిరసన సెగలు తగులుతా ఉన్నాయి, ఎక్కడికెక్కడ వ్యతిరేకత ఏర్పడుతుంది అన్నటువంటి వాదన కూడా కనబడుతూ ఉంది. చాలా చోట్లలో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలకు సంబంధించి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఒకప్పుడు సీఏ కేసీఆర్ కానీ లేదా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఒక సభ పెడితే లక్షలాది మంది అక్కడికి వెళ్ళేటువంటి జనాలు ఇప్పుడు కేవలం వందలకే పరిమితం అయిపోయింది, వేలకే పరిమితం అయిపోయింది, మొత్తం కూడా అసంతృప్తితో ఎదురు చూస్తూ ఉన్నారు అన్నటువంటి వాదన కూడా కనిపిస్తూ ఉంది. అది నాకు ఓన్లీ ప్యూర్లీ మీ వాదన లాగా వినిపిస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లో మాకు ఎలాంటి వాదన లేదు. మేము మీటింగ్లు పెట్టి ఇప్పటికీ లక్షల సరిపోదు, రాష్ట్రం అంతా చూడాలి మీరు. అదే మేము అదే చెప్తున్నా నీకు, రాష్ట్రం అంతా కూడా నిన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద తిరగబడుతున్నారు ప్రజలు. ఎమ్మెల్యే పైన అసంతృప్తి కనబడుతుందంట. ఇప్పుడే వెళ్ళిపోయింది, చొప్పదండి నియోజకవర్గానికి వచ్చేసినాం మనం. ఉప్పల్ నుంచి చొప్పదండి ఎమ్మెల్యేలు తరిమి కొట్టిర్రు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, ప్రతి ఒక్క దగ్గర కూడా ఒక్క నిమిషం, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తన ప్రచార రథం మీద ఉంటే వీళ్ళు పెట్టే అల్లరికి ఆయన ప్రచార రథం దిగి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కనుక ఏది కూడా ఉప్పల్లో ఆయన పరిస్థితి కూడా అదే ఉండేది. కొడతారు మిమ్మల్ని. ఎలక్షన్లు అయిపోయినాక మీరు అడ్రస్ కూడా ఉండరు. బీజేపీ కాంగ్రెస్ తరిమి కొట్టడానికి ప్రజలు మేము దొంగ వాగ్దానాలు ఎప్పుడు ఇవ్వలేదు. చెప్పింది చేసింది కాంగ్రెస్ పార్టీ, చెప్పినట్టుగా పనులు చేసిందనేది డిసెంబర్ 3వ తారీఖు వాస్తవాన్ని మన కళ్ళారా చూస్తాం. ఈ 670 కూడా ఆమోదిస్తున్నారు ప్రజలు. చెప్పింది చేసింది కాంగ్రెస్ ప్రజలు గుర్తించారు. త్వరలో చెప్పండి. ఏదో గొంతు చించుకొని వచ్చినంత మాత్రాన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కోటేయరు. డిసెంబర్ 3వ తారీఖు రోజు ప్రజల మ్యాండేట్ తెలుస్తుందండి. అప్పటిదాకా జరుచుకుంటారు, జప్పలు జరుచుకుంటారు. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. పేద ప్రజల గురించి మేము అడుగుతున్నాం, వాడికి సమాధానం చెప్పండి. 9 నెలల్లో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఎందుకు మీరు ఇస్తాను డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు నిరుద్యోగ భృతి ఇస్తాన్నారు, ఎందుకు ఇవ్వలేదు? వాడికి సమాధానం చెప్పారు ఫస్ట్ మీరు. ఈ పేద ప్రజలకు రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదు? రమణారెడ్డి గారు ఒక్క సెకండ్, మీరు అడిగినటువంటి ప్రశ్నకైనా సమాధానం చెప్తారు. ఒక్క సెకండ్ ఆగండి రమణారెడ్డి గారు. సాంబశివరావు గారు చెప్పండి. మొన్న రీసెంట్ గానే మేము 1,00,000 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. 1,47,000 ఉద్యోగాలు ఫిల్టర్ చేయడం అయింది. మా కేటీఆర్ ఐటీ మంత్రి అయినాక తెలంగాణలో బ్రహ్మాండంగా తెలంగాణ బిడ్డలంతా ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తారు. సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్, డబుల్ 3, 4, 5 డిజిట్, 6 డిజిట్ వరకు వాళ్ళకు జీతాలు వస్తున్నాయి. బ్రహ్మాండంగా ఉన్నారు, తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నారు, పంటలు పండుతున్నాయి, దళిత బిడ్డలు హ్యాపీగా ఉన్నారు, సబ్బండ వర్గాలు హ్యాపీగా ఉన్నారు, బీసీ బిడ్డలు హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఉన్న తెలంగాణ బిడ్డ ప్రతి ఒక్క స్కీమ్ వాళ్ళకి ఏదో ఒక స్కీమ్ వాళ్ళ ఇంట్లో అందింది. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు అడిచినంత మాత్రాన ఏం కాదు. డిసెంబర్ 3వ తారీఖు రోజు ప్రజల మ్యాండేట్ తెలుస్తుంది. ఈ బీజేపీ కాంగ్రెస్ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో ఆ రోజు చూస్తాను. ఖచ్చితంగా 3వ తారీఖు కోసం అందరం వెయిట్ చేద్దాము. ప్రజా తీర్పు ఈసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటది. దొరపాలనలో బంగారు తెలంగాణ కాదు, దొరపాలన కాదు, ప్రజాస్వామ్య పాలన కావాలి మాకు.
బహుజన పాలన కావాలి. ఎస్, ఇక బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఈ టాపిక్ ని కొద్దిసేపు మనము హోల్డ్ చేస్తే ఇంకొక అంశానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఒకసారి మనం చర్చిద్దాం. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందట, పల్లెల్లో పెద్ద ఎత్తున కూడా చర్చ సాగుతుంది. మౌత్ వైరల్ లా తిరుగుతుంది, మౌత్ టాకింగ్ పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఏ నలుగురు కలిసినా కూడా ఒకే టాపిక్ వస్తుంది. ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందట అన్నటువంటి వాదన వినిపిస్తుంది అన్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇది వాస్తవమేనా కాదా? అండ్ దాంతో పాటుగా బీఆర్ఎస్ కి 2 సార్లు అధికారం ఇచ్చాము, ఈసారి కాంగ్రెస్ కి ఇస్తే ఏంటి అన్నటువంటి వాదన కూడా వినబడుతుంది అంటూ కూడా ఒక సర్వే రిపోర్ట్స్ ఆధారంగా కూడా ఈ యొక్క వార్తాపత్రిక రాయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఒకసారి చూస్తే ఎస్ సునీల్ గారు, ఇప్పుడు నిన్న వచ్చినటువంటి వార్తాపత్రికలో ఒక ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం, మెయిన్ పేపర్లో ఎడిషనల్లో రాయడం జరిగింది. పల్లెల్లో ఎక్కడ చూసినా దసరా సెలవులోకి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఏ నలుగురు కలిసినా కాంగ్రెస్ గెలుస్తుందట అన్నటువంటి వాదన. సో మీరు కూడా మొన్న పండగకు ఊరెళ్ళారు, ఒకసారి మొత్తం మీ ప్రాంతీయతను చూసి వచ్చారు. సో నిజంగా ప్రాంతాలలో నిజంగా అక్కడ ఉన్నటువంటి జనాలు, రైతులు వీళ్ళంతా కూడా చర్చిస్తున్నారా? నిజంగా రాజకీయాల గురించి రైతులు సుదీర్ఘంగా చర్చిస్తున్నారా? కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనలో ఉన్నారా? లేదు, ఏమనుకుంటున్నారు ప్రజలు అసలు అక్కడ? ఇప్పుడు ఒకటండి, నేను బీజేపీగా కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పజాలను. ఎందుకోసం అంటే నిజంగా ప్రజలలో గ్రామ స్థాయిలో మాత్రం ఒక చర్చ ప్రారంభమైంది. ఆ చర్చలో ఏం జరుగుతుందట అంటే, అరే కాంగ్రెస్ ఇచ్చిందట తెలంగాణ ఇచ్చిందట కనుక మనం కాంగ్రెస్కు 2 సార్లు కాదని పెద్ద మనిషి కోటేసినాం, ఏం జరగలేదు కాబట్టి అవకాశం ఉంటే నిజంగా కాంగ్రెస్ కానీ కొద్దిమంది మాట్లాడుకుంటున్నారు. కొద్దిమంది ఏంటంటే, అరే మనము 55 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారం ఇచ్చినాం, ఏం చేసింది? ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ఎట్లున్నది అట్లే ఉంది. రెండవది, ఇవాళ 14 సంవత్సరాలు టీడీపీకి అధికారం ఇచ్చినాం. మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఏం చేసిర్రు? సో వాళ్ళ నుంచి కూడా ఏం జరగలేదు. ఈ 9 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముందుకొచ్చారు. కేసీఆర్ గారు మన ప్రాంతం వాడు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ కొన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఈ సంక్షేమ ఫలాలు అందరికి అందలేదు కాబట్టి ఈ 55 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూసినాం, 14 ఏళ్ల టీడీపీ పాలన చూసినాం, 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కూడా చూసినాం, 9.5 ఏళ్ల బీజేపీ పాలన చూడాలనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈసారి అవకాశం ఇచ్చి బీజేపీ పాలన చూద్దాం. అందుకు కొత్తగా ఈ వ్యవహారం జరుగుతున్న క్రమంలోనే ఇంకా మా లిస్టు ఫుల్ఫిల్ కాలే, మా యొక్క మేనిఫెస్టో ఫుల్ఫిల్ కాలే. ఈ రకంగా ఇవన్నిట్లతో పాటు బీసీ ముఖ్యమంత్రిని కూడా మేము ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా బహుజన సమాజం అంతా ఒకటై బీజేపీకి అవకాశం ఇస్తారనేది అక్షర సత్యం. 100% ప్రజలు మాత్రం ఖచ్చితంగా మార్పును కోరుకుంటున్నారు. ఈ మార్పులో ఆల్రెడీ 3 పార్టీలను చవి చూసిండ్రు, రుచి చూసిండ్రు. అది మంచిగా అయిందా చెడ్డగైందా? ఇప్పుడు కాంగ్రెస్ 55 ఏళ్ల తర్వాత మళ్ళీ టీడీపీ తర్వాత బీఆర్ఎస్ ను ఈ రకంగా వీళ్ళు ఎన్నుకున్నారు అని అంటే ఒకదాన్ని మంచిగా నచ్చపోతేనే కదండి పక్కకు పెట్టేది. ఖచ్చితంగా బీజేపీకి తెలంగాణలో చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగానే ఇలా మోడీ గారు, ప్రధానమంత్రి గారు కావచ్చు, మా హోంమంత్రి అమిత్ షా గారు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, ఇంకా అభినవ మంచి పెద్ద నేతలు, సీనియర్ నాయకులు కూడా దీని మీద ఖచ్చితంగా పదును పెట్టి సరే మన దాంట్లో మనకు ఉన్నటువంటి బీజేపీ క్యాడర్ను కాపాడుకొని ఈ ఉన్న క్యాడర్లో ఇవాళ రాకలు పోకలు అన్ని పార్టీల్లో జరుగుతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ మీద ఒక అపవాదం ఉంది. నిజంగా మీరు అన్నట్టు కాంగ్రెస్ గురించే మాట్లాడుకుంటున్నారు అంటే ఇదివరకు జరిగిన దాంట్లో సంతల పశువులాగా అమ్ముడు పోయే పద్ధతి కాంగ్రెస్ ఇదివరకు జరిగింది. ఎవరు కేసీఆర్ గారు కొనుక్కపోయారు 12 మంది ఎమ్మెల్యేలు ఈజీగా, అంటే జస్ట్ ఇట్లా వచ్చి రాండే అంటే ఉరికిపోయి ఆయన చేతిలో పడ్డారు. సో మళ్ళీ ఈసారి కూడా మనం నిజంగా కాంగ్రెస్కి ఇస్తే మన పరిస్థితి ఏంది? రేపు ఖచ్చితంగా మళ్ళీ అదే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా నికార్సైన పద్ధతి, ఒక సిద్ధాంతపరమైన పద్ధతి బీజేపీ కాబట్టి 100% ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దామనే ఆలోచనలో దాదాపు 170% ప్రజలు మాత్రం కోరుకుంటున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు, నేను మొన్న ఒక ఆర్మూర్లో ఒక వెలుగు వాళ్ళు మీ ఛానల్లో పోయింది ఎవరో, అక్కడ అంకాపూర్ అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ లో ప్రతి రైతు కారు లేని ఇల్లు ఉంటుంది. అంటే వాళ్ళు బాగా ఇజ్రాయేల్ పద్ధతిలో వ్యవసాయాన్ని అక్కడ అవలంబిస్తూ బయట మేమందరం ఏదో చిన్న సన్నకారు రైతులు ఎకరానికి ఒక 50-60 సంపాదిస్తే అక్కడ ఎకరానికి మినిమం 1,20,000 పెట్టుబడి అంటే రాబడి తీసుకొచ్చే రైతులు ఉన్నారు. అంటే వాళ్ళు కొంచెం మేధావుల వర్గం కింద తీసుకొని వెలుగు ఛానల్లో నేను ఆ పేరు సరిగా చూడలే, ఒక 3 ఛానళ్ళు పోయినాయి. వాళ్ళని అడిగితే వాళ్ళు అదే అంటారు, అయ్యా కేసీఆర్ మాకేం కీలు చేయలే మేలు చేయలే, కాకపోతే మేము ఈసారి మార్పు కోరుకుంటున్నాము, మాకు పసుపు బోర్డు ఇచ్చిండు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మీడియా
మీడియా సమక్షంలో కూడా మేము బీజేపీకి అవకాశం ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఎస్. సో ఆ మాటను ప్రతి ఒక్కరు స్వాగతించాలి. మీ వర్షంలో 70% చెప్తా ఉన్నారు మీరు. Yes, 100%. Yes, ఒకసారి రమణారెడ్డి గారితో మాట్లాడదాం. రమణారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొద్దిసేపు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనుకోకుండా ఒక ప్రజల మనిషిగా, ప్రజా నాయకుడిగా ఒక్కసారి గ్రౌండ్ లెవెల్లో నిజంగా ఏమనుకుంటున్నారు? ఊర్లలోకి జనాలు వస్తూ ఉన్నారు చాలా మంది కూడా, ఇప్పుడు నేతలు కూడా ఆల్రెడీ ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఉన్నారు అనుకోండి ఆబ్వియస్లీ. సో ఈ నేపథ్యంలో ఏమనుకుంటున్నారు? ప్రజల మార్పు కోరుకుంటున్నారా? ప్రజలు నిజంగానే ఇప్పుడు బీజేపీ నేత చెప్తున్నారు 70% ప్రజలు బీజేపీ కావాలనుకుంటున్నారు అని చెప్పేసి, మరి కాంగ్రెస్కి ఎంత పర్సెంటేజ్ కావాలనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? సామాన్య ప్రజానాయకునిగానే మాట్లాడుతున్నా నేను, పార్టీలకు సంబంధం లేకుండా. పార్టీ వ్యక్తిగా మాట్లాడకన్నారు కాబట్టి సరే ఆ విషయంలో కూడా తీసుకున్నా. సార్, ఈ రోజు నేను ఒక గ్రామ సర్పంచ్, నా భార్య సత్యమని. ఎస్. గ్రామాల జరిగే విషయం సార్, అక్కడ జరిగే విషయాలను కింది స్థాయి నుంచి చూసుకుంటే, ఈ రోజు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉంది, ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉంది, బీజేపీ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది ఏ రకంగా ఉంది అనేది ప్రజలు బేరేజ్ చేసుకున్నారు. ప్రతి ఒక్క పన్ను ద్వారా ప్రజలపై, అధిక పన్నుల ద్వారా ప్రజలపై మోపిరు అనేది ప్రజలు స్పష్టంగా తెలుసుకున్నారు. అప్పుడు 500 పెన్షన్ ఇస్తే 500 సార్ వినబడుతుందా? రమణారెడ్డి గారు చెప్పండి సార్. వాయిస్ వస్తలేదు సార్. వినిపిస్తుంది. రమణారెడ్డి గారు చెప్పండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పథకాలు అందరికీ అందినాయి. 500 పెన్షన్ ఇస్తే ఇంట్లోకి సరుకులు 100 రూపాయలకి సరుకులు వచ్చినాయి సార్. ఈ రోజు గ్రామాల అభివృద్ధి చెందినాయంటే, గ్రామాలకు కరెంట్ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ కారణం, గ్రామాలకు బళ్ళు ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ కారణం, గ్రామాలకు రోడ్లు ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ కారణం, 60 ఏళ్లలో ప్రాజెక్టులు ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ కారణం. ప్రజలకు ప్రతి ఒక్క విషయం అర్థమైపోయింది. కేవలం దొంగ వాగ్దానాలతోటి, దొంగ హామీలతోటి ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ప్రజలు గమనించారు. ఈ దొంగ హామీలను నమ్మరు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటనే ప్రజలు గమనించారు. సామాన్య ప్రజలను అడిగితే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు. మీకు దళిత బంధీయం, మీకు గృహలక్ష్మీయం, మీకు పథకం బంద్ చేస్తాం, మీకు పెన్షన్ బంద్ చేస్తాం అని చెప్పేసి ఇండ్ల మీద పడి దాడులు చేస్తున్నారు. నా మీదనే ఈ రోజు కూడా అక్రమ కేసులు, 2 అక్రమ కేసులు బనాయించి పోలీస్ అధికారులతో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. నా వెనుక ఉన్న అనుచరులను కానీ, నన్ను కానీ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సామాన్య ప్రజలు కూడా భయపడే పరిస్థితి వచ్చింది కాబట్టి సీక్రెట్ గా ఓటు ద్వారా టిఆర్ఎస్ కు, బీజేపీకి గుణపడని చెప్పే ఆ సమయం ఆసన్నమైంది సార్. ఇది ప్రజలు గమని దొంగ నెంబర్ బీఆర్ఎస్ ఒక్కటే అర్థం ప్రజలకు. ఈ రోజు బీజేపీ చెప్తున్నది మరి కవితను అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఎలక్షన్ల ముందు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పేసి బండి సంజయ్ గారు చెప్పారు, ఇప్పుడున్న కిషన్ రెడ్డి గారు చెప్పారు, ఈటల రాజేందర్ గారు చెప్పారు. మరి వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఈ రోజు మేడిగడ్డ బ్యారేజ్ అంత 3 ఏళ్ళు కూడా కాలేదు సార్. అది కట్టి 60 ఏళ్ల చరిత్ర ఉన్న నాగార్జున సాగర్ ఆగింది, శ్రీరామ్ సాగర్ ఆగిపోయింది, అక్కడ నిలబడి ఉన్నాయి. ఇక్కడ మా దగ్గర ఎల్ఎండి ప్రాజెక్ట్ ఉన్నది. మరి అలా 3 ఏళ్లకే కుంగిపోయినా వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? వాళ్ళ మీద తక్షణ విచారణ ఎందుకు చేస్తలేరు? బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది చెప్పడానికి ఈ ప్రాజెక్టే నిదర్శనం ఈ రోజు. ఎస్ సునీల్ గారు, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్నటువంటి వాదనను ఆయన మళ్ళీ తెరపైకి తీసుకొస్తా ఉన్నారంటే, గతంలో మొన్న చూసుకుంటే అమిత్ షా గారు కూడా నిన్న ఒక సభలో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, కాంగ్రెస్ ఈసారి మళ్ళీ ఇది బీఆర్ఎస్కి అధికారం ఇస్తారా అన్నటువంటి మాట. అండ్ దాంతోపాటు 55 సంవత్సరాలు గడ్డను పాలించిన కాంగ్రెస్కి అవకాశం ఇస్తారా అని చెప్పేసి నిన్న సూర్యాపేట సభలో మాట్లాడుతున్నాడు. బట్ అది మాట్లాడిన తర్వాత కవితకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, లేదా తెలంగాణ ప్రజానికి కావాల్సినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, చాలామంది ఆతృతగా ఎదురు చూశారు. ఎందుకంటే అమిత్ షా వస్తున్నాడు, ఏదైనా చెప్తాడు కావచ్చు, తెలంగాణ కోసం ఏదైనా మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడు కావచ్చు, లేదన్నా ఏదైనా పథకాల గురించి అయినా చెప్తాడు కావచ్చు అని చాలామంది చూశారు. బట్ ఏ ప్రాజెక్టు గురించి మాట్లాడలేదు, ఏ పథకం గురించి మాట్లాడలేదు. కేవలం రావడం, దానికి సంబంధించి ఒక వర్షన్లో వెళ్ళిపోయాడు. సో దీన్ని బేస్ చేసుకుని కూడా చాలా మంది అనుకుంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్నటువంటి వాదన. మోరోవర్ ఇంకొకటి 52 సీట్లకు సంబంధించిన దాంట్లో కూడా ఒకరు ప్రయత్నాలు చేస్తే ఇంకొకరికి సీట్ ఇచ్చిర్రు, అక్కడ ఎవరో లేనటువంటి క్యాండిడేట్కి సీట్ తీసుకొచ్చి ఇచ్చినట్టు సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఆయన సంవత్సరాలు పడి ఆడ కష్టపడి పనిచేసిన నాయకులకు కాకుండా వేరే నాయకులకు కూడా టికెట్లు ఇచ్చారు. అంటే కావాలనే బీఆర్ఎస్ చేతిలో, క్యాండిడేట్ చేతిలో ఓడిపోవడానికే సీట్లు ఇచ్చారన్నటువంటి వాదన కూడా వస్తుంది.
సార్ ఇది బీజేపీ ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. ఇవాళ ఒకవేళ ఈ రాష్ట్రంలో మీరు అనుకున్నట్టు ఎవరో ఆయన కొంచెం తొత్తుగా మారో లేకపోతే ఆ కేసీఆర్ అడుగులకు మడుగులతో పరిస్థితి అనేది జరగదు. ప్రాంతీయ పార్టీ అయితే మనం ఏమైనా మాట్లాడుకుంటే సరిపోద్ది, కానీ ఇది జాతీయ పార్టీ. రెండవది కేసీఆర్ గారు కానీ మా అమిత్ షా గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఏనాడైనా కేసీఆర్ గారి మీద అంటే తను చేస్తున్నటువంటి ప్రతి విఫలమైన పనులకు వాళ్ళు నిప్పులు జరగడమే తప్ప ఏ రోజు సఖ్యతగా మాట్లాడుకున్నది లేదు. రెండవది కేసీఆర్ గారు కూడా ఏనాడు కిషన్ రెడ్డి గారినో లేకపోతే మా మోడీ గారినో అమిత్ షా గారినో ఎవరినో ఏమైనా మా వాళ్ళను వాళ్ళు టూరిస్టులు అని చెప్పి ఎన్నో తిడుతూ ఉన్నారు. కానీ ఈ కాంగ్రెస్ ఏంటంటే పొద్దాక వాళ్ళకు ఒక అపోహ, మరి ఎవరికి కలవడ్డదో ఎవరు చెప్పిరో మేము వాళ్ళు ఒకటి అంటాం. ఇవాళ బీఆర్ఎస్ అనే పార్టీ ఎంఐఎం తొత్తుతో ఉన్న పార్టీ, మేము ఒక మతతత్వమైన పార్టీతో ఉన్నది అని చెప్పేసి ఎన్నో జరుగుతుండు. మేము ఏ పొత్తు లేకుండా ఇవాళ కేవలం పవన్ కళ్యాణ్ గారు ఏదో అడుగుతూ ఉంటే మా వాళ్ళు చర్చలు జరిపారు, అది ఇంకెటు కూడా కాలేదు. అంటే మేము స్వతంత్రంగానే ఎలాంటి పొత్తులు లేకుండా పోదాం అనుకున్న పార్టీ బీజేపీ పార్టీ. రెండవది ఇవాళ మీరు అడుగుతున్నారు ఏ రకంగా మాకు బీఆర్ఎస్కు పొత్తుంటుందో ఒకసారి చెప్పాలి. ఇలా కాంగ్రెస్ నాయకులు, నేను మళ్ళొకసారి కూడా చెప్తున్నా, ఇదివరకు కూడా కొన్ని మీడియాలో చెప్పిన, గతంలో మంటగాగినారు వీళ్ళిద్దరు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మంత్రి పదవులు తీసుకున్నది, అసెంబ్లీలో కలిసి ఉన్నారు, బయట చట్టపట్టాలు వేసుకున్నారు. వీళ్ళు కదా వాళ్ళతో కలిసి ఉన్నది. మాకెక్కడండి, మాకు ఎందుకు ఉంటుంది వాళ్ళతో సంబంధం? మాకు వాళ్ళకి ఎట్లాంటి సంబంధం లేదు. దయచేసి కాంగ్రెస్ ఆ యొక్క దుష్ట విధానాన్ని మర్చిపోవాలి, అది పద్ధతి కూడా కాదు, మాకు అసలు ఉండే ప్రసక్తే లేదు. రెండవది మీరు వీళ్ళ కవిత అంశం మాట్లాడుతున్నారు. కవిత అంశంలో కేవలం న్యాయపరమైంది, అది చట్టపరిధిలో ఉంది. ఇవాళ మా బండి సంజయ్ గారు అంటారు, కిషన్ రెడ్డి గారు అంటారు, నేనంట, ఇంకా బీజేపీలో ఉన్న నాయకులందరూ అంటారు కవిత చేసింది కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీగా అరెస్ట్ చేయాలని అంటాం. ఆమె మీద నేరారోపణలు ఉన్నాయి, కానీ కోర్టు పరిధిలో ఉంది. న్యాయస్థానం ఏదైతే చేస్తుందో, న్యాయస్థానానికి వల్ల మోడీ అతిథులు గారు, రాష్ట్రపతి అతిథులు కాదు, ఎవరు కాదు, వాళ్ళ లిమిట్లో ఉంది. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, వాళ్ళకి ఎందుకు సంభవిస్తారు, దానికి ఉన్నటువంటి అది ఇద్దరు అడ్వకేట్ల మధ్యలో న్యాయపరమైన అంశం జరుగుతుంది తప్ప దాన్ని బీజేపీ ఏదో సంకనేసుకుందా అనేది కరెక్ట్ కాదు. మూడో పాయింట్ వచ్చేసరికి ఇలా బండి సంజయ్ గారిని ఎందుకు తీసేసారు, బండి సంజయ్ గారిని పక్కకు తప్పిరని అసలు మా బీజేపీ వాళ్ళకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ దుఃఖం వస్తుంది బండి సంజయ్ గారి విషయం. బండి సంజయ్ అన్నను ఆయన చేసిన సేవలను గుర్తించి, ఆయన చేసినటువంటి మాది 3 సంవత్సరాలే ఉంటుంది రాష్ట్ర అధ్యక్ష పదవి. ఈ 3 సంవత్సరాల కాలం పూర్తయిన సందర్భంగా కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఈ పార్టీలో ఇంకందరినీ అనుకూలంగా, అంటే మా బండి సంజయ్ గారు కొంచెం ఫాస్ట్, సో కిషన్ రెడ్డి గారు సౌమ్యుడు కాబట్టి నేను తీసుకొచ్చి పార్టీని ఇంకా మనం అభివృద్ధి చేసి ముందు తీసుకుపోదామని చెప్పి ఇలా ఆయన తీసేసి ఎక్కడో రాష్ట్ర శాఖలను జిల్లా శాఖలను పెట్టలే, జాతీయంలో బీజేపీకి ప్రధాన కార్యదర్శి, అంటే సెకండ్ పోస్ట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ పార్టీ కదండి. సో జాతీయ అధ్యక్ష పదవికి కొంచెం అడుగు దూరంలో పెట్టిరు. అంటే మన బండి సంజయ్ గారికి ఎంత గౌరవం ఇచ్చింది బీజేపీ పార్టీ, అది ఇంటర్నల్గా మాకు తెలుసు. బయట అనుకునేటి అన్ని తప్పులు, అవి ఏది కూడా అన్ని నిరాధారమైన ఆరోపణలే, కానీ ఏ ఒక్కటి కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ సత్య దూరాలు. కనుక ఏ పార్టీ సిద్ధాంతం, ఏ పార్టీ ఈ లోపల ఉన్నటువంటి లిమిట్స్ ఏవైతే ఉంటాయో ఆ లిమిట్స్ ప్రకారంగానే మేము పోతున్నాం. ఖచ్చితంగా కవిత అరెస్ట్ను ఎవరు ఆపలేరు, చట్టపరంగా ఉంది. ఆమె దోషి అని తేలిన తర్వాత ఆమె ప్రొటెక్షన్ తీసుకుంటా ఉంది. ఖచ్చితంగా రేపు పొద్దున అన్ని ప్రూవ్ అయిన తర్వాత ఎవరు ఎంత పెద్ద హేమీలు వచ్చినా కానీ అక్కడ ఆగదు. ఖచ్చితంగా చట్ట ప్రకారంగా ఎవరు శిక్షించబడాలో వారు శిక్షించబడతారు. ఆమె జైలుకు పోవడం ఖాయం. చట్ట వ్యతిరేక చట్టంలో కనుక ఆమె కడిగిన ముచ్చములు బయటకు వస్తే మేమేం చేయలేం. కాకపోతే అది చట్ట పరిధిలో ఉంది కాబట్టి బయట వాళ్ళు ఏదో చేయాలంటే బీజేపీ ఏమన్నా కోర్టు అండి, బీజేపీ కోర్టు కాదు కదా. ఖచ్చితంగా మేము కూడా ఒక పార్టీ. ఇంకొకటి రమణారెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు, కరెంటు కోతలు తప్పవన్నటువంటి ఒక భావనను కూడా ప్రసారాల ద్వారా ప్రసంగాల ద్వారా అండ్ దాంతో పాటుగా ప్రజల్లోకి నాయకులు వెళ్ళినప్పుడు కూడా ఈ ఒక విషయాన్ని తీసుకెళ్తున్నారు అన్నటువంటి వాదన కూడా ప్రజల నుంచి వస్తుంది. ఇది ఎవరో రాసింది కాదు, ఎవరో చెప్పింది కాదు, ఈ వాదన కూడా ప్రజల నుంచే వస్తుంది. సో దీనికి ఏం సమాధానం చెప్తారు? రెడ్డి గారి పాలన మళ్ళీ రావాలని కోరుకుంటున్న ప్రజలు, రాజశేఖర్ రెడ్డి పాలన ఎంత అద్భుతంగా 10 సంవత్సరాలు పరిపాలించిందో ప్రజలు బేరేజ్ వేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆ రోజు మన రుణమాఫీ కానీ రైతు రుణమాఫీ ఏకకాలంలో, అందులో నేనే ముఖ్య కారణం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 3,52,000 మాఫీ వచ్చింది, నాకు ట్రాక్టర్ లోన్ మాఫీ అయింది సార్. ఈ రోజు వాళ్ళు రైతు బంధు పేరుతో
తో మోసం చేస్తూ ఇవాళ ఉన్నటువంటి సబ్సిడీలు మొత్తం ఎత్తేసారు సార్. మాకు 5,000 తోటి సన్న చిన్నకారు రైతులకు 5,000 సబ్సిడీ వచ్చేది సార్. డ్రిప్ సబ్సిడీ వచ్చేది, పైప్ లైన్ స్ప్రింక్లర్ల సబ్సిడీ వచ్చేది, ఈ రోజు వచ్చేది, ట్రాక్టర్లకు నాగోళ్ళు వచ్చేది, ట్రాక్టర్ల సబ్సిడీ వచ్చేది, కేజీల సబ్సిడీ వచ్చేది, రైతులకు పనిముట్ల సబ్సిడీ వచ్చేది. అన్ని సబ్సిడీలు ఎత్తేసి ఈ రోజు రైతు బంధు పేరుతో మోసం చేస్తూ రైతులను నట్టేట ముంచుతూ రైతులకు మన పండించినటువంటి పంట పైన కూడా ఒక్కొక్క బస్తాకు 5 కిలోలు కడిగేసి రైతు మిల్లర్ల ద్వారా రైతులను మోసం చేస్తూ వాళ్ళ కమిషన్లకు ఆకృతి పడిన పార్టీ ఏదన్నా ఉన్నట్టే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ, వాళ్ళకు వతస్తూ వలుపుతున్న పార్టీ ఏదన్నా ఉన్నట్టే బీజేపీ పార్టీ. కేంద్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు బీజేపీ వాళ్ళు. మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? కాంగ్రెస్ పార్టీ 7 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పింది, 7 గంటల కరెంట్ ఇచ్చింది ఆ రోజు. తర్వాత 9 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పింది, 9 గంటల కరెంట్ ఇచ్చింది. ఈ రోజు చూసుకుంటే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అన్నది, రుణమాఫీ చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగులకు ప్రతి ఒక్క నిరుద్యోగానికి అప్పుడు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఉద్యోగులు, ఈ రోజు విఆర్ఓలు చెప్తున్నది ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మాకు ఈ రోజు ఉద్యోగాలు వచ్చినాయి అంటున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వంలో ఒక్కొక్క ఉద్యోగి చిప్ప ఆడుకునే పరిస్థితి తీసుకొచ్చింది టిఆర్ఎస్ పార్టీ. నిరుద్యోగ భృతి ఇస్తాని మోసం చేసింది. ఏ నిరుద్యోగ భృతికి, ఎక్కడ నిరుద్యోగానికి భృతి ఇచ్చిందో చెప్పమనండి టిఆర్ఎస్ వాళ్ళను. బీజేపీ వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మరి ఈ ప్రశ్న ఎప్పుడన్నా ఉత్పన్నమైందా? కనీసం వాళ్ళ ద్వారా కూడా ఎప్పుడైనా చర్చ పెట్టిరా? చర్చ కూడా లేకుండా ఎక్కడికక్కడ కేసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేస్తూ పేద ప్రజల పైన అక్రమ కేసులు పెట్టించుడు, ఎవరైనా నాయకుడు పోయి మాట్లాడితే కేసులు పెట్టుడు తప్ప వేరే ఏం లేదు. దళిత బంధులో మోసం 30% కమిషన్ మా మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకిషన్ తీసుకున్నాడు. దీనికి నిదర్శనం కేసీఆర్ గారు మీటింగ్ లో, సిఎల్పి మన మీటింగ్ శాసనసభ పక్షంలో మీటింగ్ లో కూడా ఎమ్మెల్యేలు అందరూ కమిషనర్ నా దృష్టికి వచ్చింది, మీకు ఎవరికి టికెట్ ఇయ్య అని చెప్పిండు. ఈ రోజు టికెట్లు ఎందుకు ఇచ్చిండండి సార్? వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి, మొత్తం పేద ప్రజలను ముంచిరు. ఇసుక మాఫియా, భూ మాఫియా. మా దగ్గర తిమ్మాపూర్ మండలం సార్, మాది తిమ్మాపూర్ మండలం. ఒక్క చెరువు, ఆ తిమ్మాపూర్ మండల కేంద్రంలో దాదాపు 5 చెరువులు ఉన్నాయి. ఒక్క చెరువు కూడా ఇప్పుడు నామరూపాలు లేకుండా చేసిరు. ప్రభుత్వ అధికారులు వాళ్ళకు వత్తాసు వాళ్ళు కూడా ఏ దరఖాస్తు ఇచ్చినా బుట్ట దాఖలు అయిపోయినాయి, పక్కకు చెత్త కుప్పలో పడేసిర్రు. వీటికి సమాధానం టిఆర్ఎస్ నాయకులు చెప్పగలుగుతారా? ఈ రోజు ఎక్కడైనా భూమి ధరణి పేరుతో సార్ ఈ రోజు ధరణి అని చెప్తున్నారు సార్. అంతకుముందు మోకా మీద ఎవరుంటే వాళ్ళను మోకాలో రాసి కబ్జాలో ఉన్నాడని, ఇవాళ వాళ్ళు అమ్ముకొని పోయినాక సుత వాళ్ళు వచ్చి 10 ఏళ్లకు ఈ రోజు పేద ప్రజల పైన పడి ఈ రోజు ఈ భూమి నాదని చెప్పి ధరణి ద్వారా, ధరణిలో వెళ్తున్నది వాళ్ళకు భూమి వాళ్ళ పేరు మీద వస్తుంది, కబ్జా తీసేసిరు. కబ్జాలు ఉన్న వాళ్ళు మొత్తుకుంటున్నారు, ఇదేం ధరణి, ఎంత మోసం ఇది, మేము కొనుక్కున్నది 10 సంవత్సరాలు అవుతుంది, మేము భూమి కొనుక్కొని ఇవాళ వచ్చి ధరణిలో వాళ్ళ పేరు వస్తుంది, నాకు ఎంత ఇస్తావు, లేకపోతే ఈ భూమిని నేను కేసేస్తా, నాదే గెలుతుంది అని చెప్తున్నారు. ఎంత మోసం సార్, ధరణి ద్వారా ఎంత ప్రజలు మోసపోతున్నారు, ఇది గమనించాలి. బట్ సాంబశివరావు గారు, ఇప్పుడు ఒక సునీల్ గారు, ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తే ఈ ధరణి అనేటువంటి టాపిక్ని ఎక్కడ చూసినా జనాలు రోడ్ల మీద తీసుకొస్తా ఉన్నారు. బట్ రాజకీయ నాయకులు, మెయిన్గా కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి మాట్లాడుకుంటే ధరణి అనేటువంటి ఈ పోర్టల్కి సంబంధించి ఆల్మోస్ట్ ఏ చర్చ చూసినా ఈ యొక్క అంశం వస్తుంది. సో దీనివల్ల చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. బట్ కేసీఆర్ సభలలో మాత్రం ధరణి వల్ల చాలామంది సేఫ్గా ఉన్నారు, భూములు అమ్ముకోగలుగుతున్నారు, రేట్లు పెరుగుతూ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా గట్టుకు ఎట్టుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటున్నారు అని చెప్పేసి కేసీఆర్ సభల్లో చెప్తా ఉన్నాడు. సో దీన్ని ఎట్లా చూడాలి అసలు? ఈ ధరణి అనేటువంటి అంశాన్ని అసలు చాలామందికి కన్ఫ్యూజ్ మూడ్లో తీసుకొస్తుంది ఇది. నేను ఏమంటున్నానంటే అండి, ధరణి అనేది 50-50 ఉంది. ధరణి ధనికులకు మాత్రమే ఉపయోగకరంగా ఉంది. ఇప్పుడు నిజంగా ఇందాక కాంగ్రెస్ సోదరుడు రెడ్డి గారు అన్నట్టు వాస్తవంగా నిజంగా ఒక 10 సంవత్సరాల నుంచి ఆయన చేసుకుంటప్పుడు ఒక మాట మీద నడిచింది, అరే బాబు ఇగో నేను నీ దగ్గరకు ఉన్నా, నేను కబ్జాలు ఉన్నంటే ఓ కాగితం రాసిన పో నీదే భూమి, దాన్ని ఓ విఆర్ఓనో ఎంఆర్ఓనో ఎక్కించి ఇద్దరి మధ్యలో అసలు కొట్లాటలు లేవు, పంచాయతీలు ఏవో జరుగుతుండే. సో ఇవాళ వీళ్ళు వచ్చి ఇప్పుడు నేను కూడా ఇక్కడ దీన్ని ఏమంటారండి
చేరియాల దగ్గర అలంపూర్ అని ఒక విలేజ్ ఉంటుంది. ఆడ కూడా నేను ఒక ఫామ్ హౌస్ కోసం 1200 గజాలు ప్లాట్ కొనుక్కున్నాం. అది కొనుక్కొని 4 ఏళ్ళు అయింది, ఇప్పటికీ రిజిస్ట్రేషన్ కాలేదు. ప్రాబ్లం ఏంటంటే ధరణి. అంటే ఏమంటున్నాం అని అంటే ఎవరో ఎక్కడో ఆయన అమెరికాలో ఉన్నాడు, ఆయన వల్ల రావాలా, ఆయన తర్వాత 8 మంది చేతులు మారినాయి. ఈ 8 మంది చేతులు మారినోని పక్కన పెట్టి ఇలా ఆయన వచ్చి సంతకం పెడితే తప్ప ఈ 8 మందిలోకి వెళ్ళి 7వనికి, 7 నుంచి 6వనికి, 6 నుంచి 5వనికి ఇట్లా మొదటోనికి కానీ క్లియర్ అయ్యే పరిస్థితి లేదు. కనుక ఇవి ఏంటంటే కేవలం ఒక ధనికులను మాత్రమే ధనవంతులను చేసేది ధరణి. ధరణిని బీజేపీ కూడా ఎప్పుడు వ్యతిరేకిస్తూ ఉంటుంది. దీనివల్ల ఎట్లాంటి లాభం లేదు. ఎందుకంటే పేద ప్రజలు ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారు. ఏం జరిగిందంటే కేసీఆర్ గారు నిజంగా ధరణి తెచ్చింది ఆయన మంచి ఉద్దేశంలో కావచ్చు, దాన్ని వాస్తవంగా అది ఒక విజ్ఞానకరమైన సమస్యనే. ఎందుకంటే సమస్యలు ఉండొద్దు ఈ భూలోకంలో. రెండవది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి భూమి పంచాయతీలు ఉండొద్దు, కోట్లు ఎక్కొద్దు అనే ఉద్దేశంలో తెచ్చిండొచ్చు. కానీ దాన్ని ఆగమాగం చేసి 7వ తరగతి ఫెయిల్ అయిన వాడికి కూడా మీ సేవలో ఇచ్చేస్తే వాడు దాన్ని అనువంశికంగా కొట్టిండా, లావణ్ పట్ట కొట్టిండా. ఇలా నా భూమే ఉంది, మా ఇద్దరు అన్నదమ్ములదేమో పట్టాలో ఉంటుంది, నాదేమో లావణ్ పట్ట అని పడ్డది. దానికి ఎవడు కారకుడు? అది మార్చాలంటే కలెక్టర్ దగ్గరకు పోవాలన్నట. అంటే సాక్షాత్తు నాకే అది ఎదురైంది. అంటే ఇట్లాంటి చాలా మంది ఉన్నారు. కనుక ఈ ధరణిలో చేసిన ఉద్దేశం మంచిదే కావచ్చు, కేసీఆర్ గారిని అభినందించాలి. కానీ ఆయన ఎవరితోనైతే చేయించిండో ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళతోని ఒక కాంట్రాక్టర్లకు ఇప్పేస్తే వాడు ఇష్టం వచ్చినట్టుగా కొట్టిండు. వాడికి టైపు కేవలం కీప్యాడ్ వస్తే చాలు, దాని మీద జరిగింది. కనుక నేనేమంటున్నా అంటే వాస్తవంగా ఇట్లా రెక్టిఫై చేసి నిజంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామానికి గ్రామ సచివాలయంలో నిజంగా ఇవాళ ఒక రచ్చబండ ప్రోగ్రాం పెట్టి ధరణి వల్ల ఎవరు నష్టపోయారు, దీని ప్రాబ్లం ఏందని గ్రామాన బీఆర్ఎస్ తిరిగి ప్రతి ఒక్క సమస్యలను బయటపడేస్తే తప్ప నిజంగా ఈ ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలపాల్సిందే. రైట్ థ్యాంక్ యూ సునీల్ గారు, అండ్ థ్యాంక్ యూ సాంబశివరావు గారు, అండ్ థ్యాంక్ యూ రమణారెడ్డి గారు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో గులాబీ బాస్ తిరుగు మరి టికెట్ల వెనక్కి తీసుకుంటారా లేకపోతే కంటిన్యూ చేస్తారా? హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థులు మారుతారా లేదా? కాంగ్రెస్ జోరు నిజంగానే పెరిగిందా? కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలే కావాలని వైరల్ చేస్తున్నారా? నిజంగానే మౌత్ టాక్ పెరిగిందా అన్నటువంటి అంశాలకు సంబంధించి మనం ఈరోజు డిబేట్ కంటిన్యూ చేసాం. సో మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తున్నాను అమాన్య జనం కోసం నిజం కోసం.